జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉపమహిళ ఇందిరమ్మ ఉపమహిళ ఇందిరమ్మ ఉపమహిళ ఇందిరమ్మ ఉపమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉపమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉపమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఓకే సార్. ఈరోజు అక్టోబర్ 31వ తేదీ. ఈరోజు ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి రోజు. ఒకరేమో స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రెండవ వారేమో స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇందిరమ్మ గారికి సంబంధించి ఈరోజు 41వ వర్ధంతి. ఇందిరమ్మ గారు భారతరత్న బిరుదాంకితురాలు, భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ, ఏఐసిసి అధ్యక్షురాలిగా 7 సంవత్సరాలు సేవ చేసి కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం, విస్తృతి కోసం కృషి చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద దేశమైన భారతదేశానికి 16 సంవత్సరాలు ప్రధానిగా పనిచేశారు. ఆవిడ గొప్ప పరిపాలనా దక్షురాలు. బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విముక్తి, గరీబీ హఠావో, 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం, ఎస్సీ ఎస్టీలకు సబ్ప్లాన్ అమలు, డాక్రా సంఘాల ఏర్పాటు, ఇవన్నీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి పరిపాలనా దక్షతకు గీటురాలు. బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు వాజ్పేయి గారే శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అపర దుర్గామాతగా అభివర్ణించారు. అది ఆవిడ పరిపాలనా దక్షతకు నిదర్శనం. దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కోసం ఆత్మ బలిదానం చేసిన అమరజీవి, త్యాగజీవి, దేశభక్తురాలు స్వర్గీయ శ్రీమతి ఇందిరమ్మ గారు. ఇక రెండవ వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. వారికి సంబంధించి ఈరోజు 150వ జయంతి. ఆయన కూడా భారతరత్న బిరుదాంకితుడు. ఈ దేశానికి తొలి కేంద్ర హోమ్ మినిస్టర్, ఈ దేశానికి తొలి ఉప ప్రధాని, తర్వాత ఉక్కు మనిషి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం కృషి చేసినటువంటి అసలు శిశులు కాంగ్రెస్ వాది సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ విభజన సందర్భంగా దేశంలో 565 సంస్థానాలు ఏర్పడితే తన రాజనీతిజ్ఞతతో, తన దార్శనికతో, తన కార్యదక్షతతో ఈ 565 స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి విశాల భారతావని ఏర్పాటుకు కృషి చేసినటువంటి రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, కార్యదక్షుడు, కార్యశీలుడు స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి వీళ్ళిద్దరి జీవితాలు ప్రతి ఒక్కరికి, ప్రతి కాంగ్రెస్ వాదికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం.